బాగా చెప్పానమ్మా. చాలా చండాలంగా చెప్పావు. అదేంటి? అదే నేను అనుకుంటున్నట్టుగా దాని గురించి చాలా చండాలంగా చెప్పావు అంటున్నా. అయితే నువ్వు హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ. అయితే ఓ తెలుసు. మరి నిన్ను కూడా హ్యాపీ చేయాలి అంతేగా? ఇదిగో ఏం చేయను? అమ్మ నాన్న నా మాట వినడం లేదు. నువ్వు ఇక్కడే ఉంటే నేను బాధపడుతున్నానని వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అందుకే పంతులు గారి చేత నేనే అలా చెప్పించి నేను బయటికి పంపించాలని ప్రయత్నం చేశాను. ఏంటిది? జ్యోతిష్కుడు ఎలా చెప్పాడు? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. పాపం కరుణ చాలా మంచి పిల్ల. దేవుడు ఎందుకు తన నుదుటి మీద ఇలా రాశాడో అర్థం కావట్లేదు. ఇంట్లోంచి కరుణని పంపించాలంటే ఆయన ఒప్పుకోరు. పైగా తను మాత్రం ఎక్కడుంటుంది? దేవుడా, ఏం చేయాలో ఏంటో అసలేం అర్థం కావట్లేదు. ఒక ఆంటీ చెప్పింది, నా చేతికి బాగోలేకపోతే అమ్మ నాన్న నన్ను వదిలేశారంట. ఓ ఆంటీ మా అమ్మ నాన్నల్ని నాకు చూపిస్తానని చెప్పి చూపించకుండానే వెళ్ళిపోయింది. అమ్మ నిన్నలా అడిగిందని ఫీల్ అవుతున్నావా? అయినా నేనేదో జ్యోతిషట్టు ఊరికి చెప్పించా, కానీ నీ జాతకం నిజంగా అంత దరిద్రం అని నాకు తెలీదు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీ వల్ల మీ అమ్మ నాన్న ప్రమాదం అని నేను వెళ్ళగొట్టాను కదా. ఇప్పుడు నువ్వు మా మమ్మీ డాడీని అమ్మ నాన్న అని పిలుస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా మిగలరు. ఉష్. అసలు నీకు ఎందుకు నేనంటే అసహ్యం? నేనేం చేశాను? దేవుడి లాంటి నాన్న, దేవత లాంటి అమ్మ, ఊహించేదంత ప్రేమ ఇన్ని ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళినా నువ్వు ఇలా ఉంటే మాత్రం నీకు మంచిది కాదు జ్వాల. నువ్వు నా చెల్లి లాంటి దానివి. నువ్వెప్పుడు బాగుండాలి. అమ్మో, నిన్ను వదిలేస్తే నన్నే మార్చి మనిషిని చేసేలా ఉన్నావు. ఇంకొక మాట మాట్లాడితే నేను ఇప్పుడు ఏదైనా చేసుకుని నువ్వే చేసావని మమ్మీకి చెప్తా. అప్పుడు నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు నిద్ర వస్తుంది. నాన్న ఇక్కడే ఉన్నారు. నాన్నకి ఏమీ కాలేదు. నేను కన్నది కలే, అది నిజం కాకూడదు. నేను కానివ్వను.